విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ బయోపిక్ 2 పార్ట్స్గా తెరకెక్కుతోంది. మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైంది. ఈ సినిమా భారీ తారాగణంతో భారీ హంగులతో స్వయంగా బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ జీవితంలో ఎవరికీ తెలియని కొన్ని కీలక అంశాలను తీసుకుని ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు క్రిష్. ఇది తెలుగువారి అభిమాన నటుడు ఎన్టీఆర్ బయోపిక్ కావడం మరో విశేషం. ఈ సినిమా ట్రైలర్ పాటలకు కూడా మంచి స్పందన లభించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 600 స్క్రీన్లు, మిగిలిన రాష్ట్రాల్లో 225 స్క్రీన్లపై, యుఎస్, యుఏఈ, యూకే తదితర దేశాల్లో మొత్తం 275 స్క్రీన్ల పైగా, ఇలా మొత్తం 1100కు పైగా స్క్రీన్లపై ఈ సినిమా ఘనంగా విడుదల కాబోతుంది. ఇది గౌతమిపుత్ర శాతకర్ణి కంటే ఎక్కువ స్క్రీన్లను తెలుస్తోంది. దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన కథానాయకుడి చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రానికి సినీ అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. మరోవైపు అమెరికాలో ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ ఉదయం వరకు వేసిన షోలతో ఈ చిత్రం $4,40,000 అంటే మన కరెన్సీలో సుమారు 3 కోట్లు కొలగొట్టింది. ఈ క్రమంలోనే బాలయ్య బాబు 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి రికార్డుని బద్దలు కొట్టింది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ప్రీమియర్ షోల ద్వారా తొలి రోజు $3 లక్షల వసూలు చేసింది. ఈ రికార్డుని ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు అధిగమించింది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.